డేటా లైఫ్ సైకిల్ మేనేజర్. డేటా లైఫ్ సైకిల్ చూస్తే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది చదవండి డాక్యుమెంటేషన్ లోనే. యూ కెన్ యూజ్ అమెజాన్ డేటా లైఫ్ సైకిల్ మేనేజర్ టు automate the creation, retention, deletion of the క్రియేషన్ EBS snapshot and EBS values. EBS Yes. IMIs ని కానీ EBS Backed snapshots AMIs. కానీ ఆటోమేటిక్ గా బ్యాకప్ క్రియేట్ చేయొచ్చు, రిటెన్షన్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. ఓకేనా? When you automate snapshot and AMI management, it helps you to protect the value data by enforcing regular backup schedule. And I had a schedule is there, like I want to take a backup at early morning 12 o'clock every day. It is not possible to take manually 12 o'clock కూర్చొని చేయలేను. నేను ఆఫీస్లో ఉన్నాను కదా, నేను ఇంట్లో కూర్చొని చేయాలా 12 o'clock నేను బ్యాకప్ తీసుకోవాలంటే? అవును సార్. తీసుకోలేను కదా. 12 o'clock నేను తెల్లారుజాము 12 గంటలకి, రాత్రి 12 గంటలకు తీసుకోమంటే నేను ఆఫీస్లో ఉన్నాను, లేదంటే నేను లాగిన్ అవ్వాలి నా ఆఫీస్లో, నా ల్యాప్టాప్ కంప్యూటర్ నుంచి, అలా చేయలేను కదా. సో దానికి ఏం చేస్తాం, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. అలాగే క్రియేట్ ఏ స్టాండర్డ్ ఏజ్ ఏమి దట్ కెన్ రీఫ్రెష్ రెగ్యులర్ ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. రిటైన్ ద బ్యాకప్స్, ఏదైతే బ్యాకప్స్ చెప్పామో ఆడిటర్స్ కోసం, ఇంటర్నల్ కంప్లైంట్స్ కోసం బ్యాకప్ తీసుకోవచ్చు. రెడ్యూస్ ద స్టోరేజ్ కాస్ట్ బై డిలీటింగ్ ద అవుట్డేటెడ్ బ్యాకప్స్. ఒకవేళ నా దగ్గర నేను ఏం చెప్పానంటే 10 బ్యాకప్స్ కావాలని చెప్పాను, నేను ఈబిఎస్కి 10 బ్యాకప్స్ కావాలని చెప్పాను. ఒకవేళ 11th బ్యాకప్ తీసుకుంటే ఫస్ట్ బ్యాకప్ డిలీట్ అయిపోయింది, పాత బ్యాకప్స్ అన్ని నేను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను 10 అని చెప్పాను, 11 క్రియేట్ చేయగానే ఫస్ట్ క్రియేట్ అయిపోద్ది, డిలీట్ అయిపోతుంది. ఓకేనా? క్రియేట్ డిజాస్టర్ రికవరీ బ్యాకప్ పాలసీ దట్ కెన్ బి ఐసోలేట్ రీజన్స్ అకౌంట్స్ ఉన్న దానిలో కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు, అమెజాన్ డైరెక్ట్ లైఫ్ సైకిల్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. ఐ జస్ట్ గో టు ద కన్సోల్ హియర్, go to the EC2. Okay. I'll create a one instance. రేపు ఉండకపోవచ్చు శివరాత్రి, మేబీ టుమారో ఇస్ హాలిడే టు యూ, సో మేబీ అవుట్ సైడ్ శివరాత్రి రేపు. అనదర్ థింగ్ ఇస్ దేర్, సాటర్డే ఆల్సో ఐ వోంట్ బి అవైలబుల్, అవుట్ సైడ్ నాకు పని ఉంది. రేపు మాత్రం హాలిడే అండి, అది శివరాత్రి నాట్ అవైలబుల్. సో మండే అటెండ్ అవ్వండి మళ్ళీ మీరు క్లాస్. ఒకవేళ నాకు వీలైతే నేను పింగ్ చేస్తాను 6:50కి. ఒక వీలైతే మీరు 6:50కి మీరు జాయిన్ అవుతారు, నేను పింగ్ చేస్తాను టుమారో. సరే, 6:50 అప్పుడు పింగ్ చేస్తాను, మీరు జాయిన్ అవుతుందా? ఓకే సార్. ఓకే. ఇక్కడ నేను ఏంటంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేట్ ఎలా చేయాలి, go to the launch instance here, give any name like Windows EBS automate. Like Amazon Linux instant type keypad and take old keypad Nagios. ఇక్కడే వాల్యూమ్ యాడ్ చేస్తుంది చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది వాల్యూమ్. ఓకే సార్. 20 GB యాడ్ చేస్తాం. లాంచ్ వాల్యూమ్స్ ఇన్స్టెన్స్ కిందకి వెళ్ళి వాల్యూమ్ యాడ్ చేసుకోవచ్చు, ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ యాడ్ చేస్తాను. ఓకే సార్. Now go to the instance. Under the elastic block storage have a tab called volumes. ఏముంది? Volumes. This is the 20 GB volume which I created. Okay, how to make a data life cycle? Select the volume here, click on the create a snapshot life cycle policy. ఏం చేయాలి? దీన్ని తీసుకోవాలి, create a snapshot life cycle policy. Click చేశాను ఇక్కడ,
అటాచ్ చేయలేదా